హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన ప్రేమ్‌ని ఆ గాయంతో చూసేసి, "ఏమైంది ప్రేమ్ చెప్పు" అని హర్ష, రమాదేవి నిలదీస్తూ ఉంటారు. "చిన్న యాక్సిడెంట్ అయింది. నేను గుద్దింది ఒక వ్యాన్‌ని. దానికున్న రాడ్ నాకు గుండెల్లో దిగింది. అందుకే ఇలా ఇన్ఫెక్షన్ అయిందని" ప్రేమ్ అబద్ధం చెప్తాడు. "రమ, ఇదంతా నీ వల్లే జరిగింది. ప్రేమ్‌ని నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదు. ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి ప్రేమ్‌ని పెళ్లి చేసుకోనని చెప్పిందంట. ఆ బాధతోనే ప్రేమ్ ఇలా అయిపోయాడు. అలా పరధ్యానంగా ఉండబట్టే ఇలా యాక్సిడెంట్ చేసుకున్నాడు. నువ్వు పట్టించుకుంటే కదా" అని హర్ష అరుస్తూ, "ఆ అమ్మాయి ఎవరో చెప్పు ప్రేమ్ చెప్పు" అని చాలా బతిమలాడడంతో, "చెప్పటం ఎందుకు నాన్న, చూపిస్తాను రా" అని ప్రేమ్ తీసుకువెళ్తాడు. "నన్ను చూపించేవాడే అయితే ఇక్కడే చూపించేవాడు కదా! అసలు ప్రేమ్ బాబు అయ్యగారిని ఎక్కడికి తీసుకువెళ్ళాడు" అని చంద్రిక ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక ప్రేమ్ తాను కట్టిన సమాధి దగ్గరికి వెళ్ళి, "చూడండి నాన్న, చూడండి, నా ప్రేమ సమాధి అయిపోయింది. నా ప్రేమ చచ్చిపోయింది. నన్ను పెళ్లి చేసుకోనని చెప్పి వెళ్ళిపోతే ఇక నా ప్రేమ సమాధి అయిపోయినట్లే కదా" అని పేరుని చెప్పకుండా అలా సమాధి చూపిస్తూ ప్రేమ్ చాలా ఏడుస్తూ ఉంటాడు. తరువాత హర్ష ఇంటికి వచ్చి రమాదేవికి జరిగిన విషయం మొత్తం చెప్పటంతో, "చూడు హర్ష, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నిషాని ప్రేమ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అయినా కూడా ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళబట్టే కదా ప్రేమ్ ఆ అమ్మాయి ఎవరన్నది చెప్పటం లేదు. కాబట్టి నువ్వు కూడా ఇంకేమీ ఆలోచించకు" అని రమాదేవి చెప్తుంది. "అవునా రమ, నువ్వు చెప్తున్నది నిజమా? పెళ్ళైపోయింది కాబట్టే ప్రేమ్ ఆ అమ్మాయి పేరు చెప్పటం లేదా? సరే, నువ్వు చెప్పినట్లు ప్రేమ్ ఆ బాధని మర్చిపోయి నిషాని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే అంతే చాలు" అని రమాదేవికి చెప్తూ, అయినా కూడా ఆ అమ్మాయి ఎవరన్నది కనిపెట్టి తీరాల్సిందే అని హర్ష మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎంత చెప్పినా కూడా ప్రేమ్ మళ్ళీ టాబ్లెట్లు అస్సలు వేసుకోడు. దాంతో మణిహారాన్ని చూసుకుంటూ, "అత్త, ఈ రాజ మణిహారాన్ని పూజలో పెట్టి సూర్య భగవానుని కిరణాలు ప్రేమ్ బాబుపై పడేలా చేస్తే అప్పుడు ఆ గాయం మానిపోతుందత్తా. కాబట్టి నువ్వు ప్రేమ్ బాబుని తీసుకురా. నేను ఈ రాజమణిహారంతో పూజ చేసి ఆ సూర్యకిరణాలు ప్రేమ్ బాబుపై పడేలా చేస్తాను. గాయం మానిపోయేలా చేస్తాను" అని చామంతి చెప్తోంది. దాంతో చంద్రిక, "రా బాబు, వచ్చి పూజలో కూర్చో" అని చెప్తుంటే, "నువ్వు ఆ చామంతి చెప్పటం వల్లే వచ్చావని నాకు అర్థమవుతోంది చందు. నేనైతే రాను కాక రాను" అని ప్రేమ్ మొండికేస్తూ ఉంటాడు. "బాబు, నువ్వు వస్తావా లేదా" అని చంద్రిక అడుగుతూ ఉంటే, ప్రేమ్ మాత్రం రాననే చెప్తూ ఉంటాడు. ఇంకోవైపు చామంతి రాజమణిహారాన్ని చూసుకుంటూ ప్రేమ్‌ని తలుచుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది.